ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు శివసత్తుల పూనకాలు డప్పుల మోతలతో మేడారం అడవి తల్లి ఒడి పులకించిపోతుంది. అయితే ఈసారి జాతరలో అమ్మవార్ల దర్శనంతో పాటు ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాకి డ్రెస్లో ఉన్న భక్తిభావంతో మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? మంత్రి సీతక్కతో కలిసి ఆమె చేసిన సందడి ఏంటి? నెటిజన్లు ఆమెను చూసి ఎందుకు ఫిదా అవుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 28న మొదలైన మేడారం మహాజాతర జనవరి 31 వరకు వైభవంగా సాగుతుంది. సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపైకి చేరడంతో కీలక ఘట్టాలన్నీ పూర్తయ్యాయి. అయితే లక్షల మంది జనం మధ్యలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ఒక ఐపీఎస్ అధికారి తన డ్యూటీ చేస్తూనే జాతర స్పిరిట్ను ఎంజాయ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆమె పేరే వసుంధర యాదవ్. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వసుంధర యాదవ్. ఈమె తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారిని అయినప్పటికీ ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. యూపీ నేపథ్యం ఉన్నప్పటికీ మన తెలంగాణ సంస్కృతిలో మేడారం జాతర వైభవంలో ఆమె మమేకమైన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మేడారం జాతర బందోబస్తు విధుల్లో భాగంగా ఆమె కూడా అక్కడికి వెళ్లారు. అసలు వైరల్ అయింది ఎక్కడంటే సమ్మక్క తల్లి గద్దెలపైకి వచ్చే ఆ అద్భుత ఘట్టం సమయంలో ములుగు జిల్లా ఎస్పీతో కలిసి సమ్మక్క రాక సందర్భంగా తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, ఆ కేరింతలు చూస్తే అబ్బా, ఆమె కేవలం ఒక ఆఫీసర్లా కాకుండా ఒక సామాన్య భక్తురాలిగా పరవశించిపోయారని మనకు అనిపిస్తుంది. ఇక మరో వీడియో నెట్టింట సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. సారలమ్మ గద్దెల దగ్గర మన పంచాయతీ శాఖ మంత్రి మేడారం ఆడబిడ్డ సీతక్కతో కలిసి వసుంధర యాదవ్ స్టెప్పులేశారు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్లు అంటే గంభీరంగా ఉంటారు, కానీ మంత్రి సీతక్కతో పోటీ పడి మరీ ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం, అక్కడి గిరిజన సంప్రదాయాన్ని గౌరవించడం చూసి జనమంతా కూడా అబ్బా ఫిదా అవుతున్నారండి. ఈ వీడియోలో చూసిన నెటిజన్లు వసుంధర యాదవ్పై ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తున్నారు. లేడీ సింగం అంటే ఇలాగే ఉండాలి, డ్యూటీలో సిన్సియారిటీ, కల్చరల్ పట్ల రెస్పెక్ట్ రెండూ ఉన్నాయంటూ కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో. సామాన్య ప్రజలతో కలిసిపోతూ ఇలా జాతర స్ఫూర్తితో పాలు పంచుకోవడం వల్ల పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఒక పాజిటివ్ ఇమేజ్ పెరుగుతుందని కూడా పలువురైతే అభిప్రాయపడుతున్నారు. నిజంగా విధి నిర్వహణలో నిష్ఠ క్రమశిక్షణ పాటిస్తూనే ఇలా మన సంస్కృతిలో భాగం అవ్వడం అభినందనీయం. అందుకే మేడారం జాతరలో ఈ లేడీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. మరి ఈ లేడీ ఐపీఎస్ జోష్ చూసాక మీకేమనిపించింది? కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన లెజెండ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.